మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఇదేమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. వాక్యం తెలియజేస్తుంది కదా మనకి ఈరోజు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి విందురు అంటున్నారు దేవుడు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు మనతోటి. యేసు ప్రభు వారు రాకడ ముందు ఈ విధమైన పరిస్థితులు జరుగుతాయి. శ్రమ దినాలు. యేసు ప్రభు రాకడకు ముందుగా శ్రమలు ఆరంభమవుతాయి. ఆ శ్రమలలో ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతాయి. యుద్ధములు, యుద్ధ భయములు, యుద్ధ సమాచారము మనం వింటున్నాం ప్రస్తుతం. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. ఇంకా ప్రజలు జనం మీదకి జనం లేస్తారు. సొంత ప్రజలే సొంత ప్రజల మీదకి లేస్తున్నారు. ఇప్పుడు ఇది కుటుంబాల్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా. కుటుంబాల్లో కూడా అత్తమామల మీద కోడళ్ళు, అల్లుళ్ళు, తల్లిదండ్రుల మీద కుమారులు, కుమార్తెలు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. జనం మీదకి జనం లేవటం అంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కుటుంబాల్లోనే జరుగుతున్నాయి ముందు. దేవుని ప్రేమ ఎక్కడైతే కోల్పోతుందో అక్కడ ఈ పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే మనము యుద్ధ భయములు చూస్తున్నాము, యుద్ధాలు చూస్తున్నాము. ఇజ్రాయెల్ చుట్టుముట్టుకుంటున్నారు. ఈ ఇజ్రాయెల్ పాపం చాలా కాలం నుండి యుద్ధాలతోనే వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. కానీ దేవుని కృప వారికి తోడుగా ఉండడం వలన, దేవుని వాగ్దానం వారితో ఉండడం వలన వారు ఇంకా జయించగలుగుతున్నారు, ఇంకా నూతన ఉత్సాహం పొందుకుంటున్నారు. కనుక మనము వీటన్నిటిని చూస్తున్నాము. మనం ఏం చేయాలంటే దేవునికి సమీపంగా జీవించాలి. ఆయన రాకడ సమీపంగా ఉందని మనము గ్రహించి ఇంకా మనం భయభక్తులతో జీవించాలి. మన హృదయం ఇంకా ఎలా దేవునికి దూరంగా ఉందా పరిశీలన చేసుకుంటూ మనము దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని కొరకు మన సమయాన్ని వెచ్చించాలి. అప్పుడు మనము దేవునిలో ఆనందిస్తూ ఉంటాము. ఏ యుద్ధ భయములు వచ్చినా, ఏ రాకడ వచ్చినా, ఏ అంతం వచ్చినా, ఏది వచ్చినా మన హృదయం చెల్లించదు. దేవునిలో ఉంటే దేవుడే మనల్ని ఆదుకుంటాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆయన కొరకు మనం ప్రత్యేకింపబడతాం. ఆ ఇజ్రాయెల్ జనము కోసం మనం ప్రార్థన చేద్దాం. ఆ ఇజ్రాయెల్ జనము చాలా తక్కువ జనము, చాలా తక్కువ భూభోగం అయినప్పటికీ అనేక మంది వారి మీద చుట్టుముడుతూ ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారు క్షేమంగా ఉన్నంతకాలం మనము క్షేమం ఉంటాం. వారు క్షేమంగా ఉండేలాగా మనము ప్రార్థన చేయాలి. వారి క్షేమం కొరకు మనం అందరము ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయడని వాక్యంలో రాయబడింది కదా. యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాము. ఆ నూతన యెరూషలేములో ప్రవేశించాలంటే మనము యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. యుద్ధ భయములు వింటున్నాం మనం. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతము వెంటనే రాదు, కానీ మనము సిద్ధపాటు కలిగి ఉండాలని యేసు ప్రభువు చెప్తున్నారు. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, ప్రజల మీదకి ప్రజలు. అక్కడక్కడ విపరీతమైన కరువులు జరుగుతున్నాయి. కనుక మనము దేవునికి సమీపంగా జీవిస్తూ, వీటన్నిటిని చూస్తూ, వాటి కొరకు ప్రార్థన చేస్తూ మనము క్షేమంగా ఉండినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆ దేశాలను కాపాడుతాడు. అమెరికా దేశమును కాపాడాలి, అమెరికా అధ్యక్షుని జ్ఞానంతో నింపాలి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇజ్రాయేలీలకి సపోర్ట్ ఇచ్చే అమెరికా బలహీనపడిందంటే ఇజ్రాయేల్కి సపోర్ట్ రాదు. సపోర్ట్ లేకపోతే ఇంకా శత్రు దేశాలన్నీ చుట్టుముడతాయి. కనుక అమెరికా దేశం అగ్రమగానే ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అమెరికా అధ్యక్షునికి జ్ఞానము కలుగుచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలాగే క్రైస్తవ దేశాల్లో మీ రక్షణ కార్యం నిరంతరము కొనసాగింపు చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవ దేశాల కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవేతర దేశాల్లో కూడా నిరంతరము
దేవుని కొరకు వెదికే వారిని లేపాలని ప్రార్థన చేయాలి. ఈ విధమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు భూమి అంతటా రక్షణ పొందేవారు ఉంటారు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఉంటారు. ఆ పరలోక రాజ్యంలో చేరేవారు ఉంటారు. ఆ పరలోక రాజ్యంలో చేరడానికి చాలా ఫిల్టరేషన్ జరుగుద్ది. మన వాక్యంలో చదువుకున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం. 4 తెగల వారు ఉంటే 4 తెగల్లో ఒక్క తెగ వారే దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని కొరకు ఫలించేవారుగా ఉన్నారు. మనమందరము ఆ 4వ తెగలో ఫలించే వారుగా ఉండాలి అంటే, భూ ప్రజలందరూ మేల్కొని ఉండాలంటే మనం ప్రార్థనలు ఎంతో అవసరమైనది. మనం ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే, ప్రతి పనికి ప్రార్థనే విజయము, ప్రతి సమస్య తొలగడానికి ప్రార్థనే మనకి దిక్కు. ప్రార్థన చేస్తూ మన జీవితం జీవించాలి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు దేవుడు. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులను, జనం మీదకి జనమును, సహోదరుల మీదకి సహోదరులను, పొరుగువారి మీదకి పొరుగువారిని, పట్టణంతో పట్టణమును, రాజ్యంతో రాజ్యమును యుద్ధం చేయనని వాక్యం తెలియజేస్తుంది. ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులు లేస్తారని తెలియజేస్తుంది. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, పట్టణం మీదకి పట్టణం లేస్తుంది. ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఎప్పుడు చెప్పలేము. కనుక మనం ప్రార్థనతో దేవుని హత్తుకొని జీవించాలి. మనము ప్రార్థన మన పొరుగు వారు శ్రమల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు, ఇజ్రాయేలీల వరకు బలమైన ప్రార్థనలు చేయాలి. ఇంకా వారు దేవునిలో యేసుక్రీస్తు ప్రభు వారిలో బలముగా నాటబడాలని, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని ఆరాధించిన వారు ఉంటే వారు కూడా యేసుక్రీస్తుని ఆరాధించాలని, వారు క్షేమముగా కాపాడబడాలని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనల వలన వాళ్ళు మేలు పొందుతారు, మనము కూడా అంతకంటే ఎక్కువ మేలు పొందుతాం. ఎవరైతే ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారో దేవుడు వారి కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. అది మాకు బాగా అనుభవం. మేము ఎక్కువ ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు మా కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. మా బలహీనతలన్నింటినీ తొలగిస్తూ ఉంటాడు. మాకు మంచి స్థితిని కలుగు చేస్తూ ఉంటాడు. కనుకనే మన పొరుగు వారైనా శ్రమల్లో ఉన్న వారి కొరకు, యుద్ధ భయంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాము. మనము కూడా క్షేమముగా ఉండేలాగా ప్రార్థన చేద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు చెప్పిన ఈ మాటల కొరకు మీకు స్తోత్రములు. అంతము వెంటనే రాదు అని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. అంతం వచ్చినప్పుడు ప్రతి వారు మీ రాజ్య వారసులుగా చేయబడాలని మీరు కనిపెట్టుకుంటున్నారు ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. ఈ శ్రమల కాలము ఆరంభమైనప్పటి నుండి ప్రభువా నాయన, ఈ యుద్ధ భయములు నాయన, ఈ కరువులు, కాటకాలు, భూకంపములు జరుగుతూనే ఉంటాయి కనుక ప్రభువా దేవా నాయన వీటన్నిటిని జయించడానికి నాయన భూ ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభువా. వీటన్నిటిని జయించడానికి మీ వైపు చూడడానికి ప్రజలకు కృప చూపండి ప్రభువా. నిలిచిన బిడ్డలందరినీ మీరు విశేషంగా దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.